ఏ టాపిక్ గురించి ఏదో సమ్ అల్గారిథం గురించి ఏదో చెప్పడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ లో వాట్ ఇస్ అవర్ టాపిక్? నోడ్ సార్. నోడ్స్ గురించి మాట్లాడుకున్నాం అంటావా? ఓకే. సో మెయిన్ మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ని ఏమంటారు అంటే డేటా స్ట్రక్చర్స్ అని చెప్తూ ఉంటారు, మన సబ్జెక్ట్ పేరు. ఈ డేటా స్ట్రక్చర్స్ లో మనం మాట్లాడేటువంటి లాస్ట్ క్లాస్ లో టాపిక్ ఏంటి అని అడిగితే స్టాక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ని, లింక్డ్ లిస్ట్ అనేటటువంటి దాని మీద ఎలా వాడతారు అనేటటువంటి దాని మీద నేను చెప్పినటువంటి క్లాసే లాస్ట్ టాపిక్ అన్నమాట. ఒక్కసారి దాని ఓవర్ వ్యూ అనేటటువంటిది ఎలా ఉంటుందో ఒకసారి స్క్రీన్ మీద చూపించిన తర్వాత దెన్ వి గో విత్ దిస్ టాపిక్ దగ్గరికి వెళ్దాము. ఐ థింక్ నా స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ. కనిపిస్తుందా అండి? సార్. ఓకే, రైట్. రైట్, ఓపెన్ పేజ్ ఓపెన్ చేసుకున్నాము సింపుల్ గా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను సార్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వాట్ యూ మీన్ బై లింక్డ్ లిస్ట్ అని అడిగితే లింక్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కనెక్షన్ బిట్వీన్ ద నోట్స్. కనెక్టింగ్ బిట్వీన్ నోట్స్, రెండు నోట్స్ మధ్యలో కనుక కనెక్టివిటీ కనుక ఉంటే దాన్ని లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అలా కనెక్టివిటీ కనుక ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే మెయిన్ పర్పస్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్ యొక్క థీమ్ ఏంటంటే ఈచ్ అండ్ లింక్డ్ లిస్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, ప్రతి ఒక్క ఎలిమెంట్ ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ ని ఏమంటారు అని అడిగితే దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే నోడ్ అని మాట్లాడతారు. దాన్ని ఏమంటామంటే నోడ్ అని మాట్లాడతారు. సో లింక్డ్ లిస్ట్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోడ్స్. సో వాట్ యూ మీన్ బై నోడ్ అని అడిగితే నోడ్ కంటైన్స్ హౌ మెనీ పార్ట్స్? 2 sir. Node contains 2 parts. So first part will be called as simply say Data. that is called as a data part and maatladtaru, and the second part will be called as Address part. address part. Address, sir. So ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ డేటా పార్ట్ అంటారు, అండ్ ద సెకండ్ పార్ట్ వచ్చేటటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అంటారు. మనము ఇలా నోడ్స్ అనేటటువంటివి ఫామ్ చేసేటప్పుడు సో నోడ్ 1 అలాగే నోడ్ 2, సో దట్ ఈస్ కాల్డ్ సింప్లీ సే నోడ్ 2 అని మాట్లాడుతున్నాను. అగైన్ మళ్ళీ నోడ్ 3, ఇలా మీరు ఎన్ని నోడ్స్ అయినా సరే ఫామ్ చేసుకోవచ్చు. అలా ఫామ్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఉంది కాబట్టే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లింక్డ్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అదే మనం ఆర్ఎస్ లో తీసుకుంటే ఏమవుతుంది సార్ అడిగితే అలా ప్రొవిజన్ ఉండదు. మనకి ఇక్కడ ఆ ప్రొవిజన్ ఉంటుంది సార్, ఎన్ని కౌంట్ అని అనేటువంటి చెక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను నోడ్ 1 యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 1100 అని కనుక అనుకుంటే, దీని అడ్రస్ వచ్చేటప్పటికి 9100 అని కనుక అనుకుంటే, దీని అడ్రస్ వచ్చేటప్పటికి 7100 అని కనుక అనుకుంటే, సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఉన్నాయి. నేను వాడేటటువంటి కాన్సెప్ట్ ని ఏమంటామని అడిగితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ స్టాక్ అని మాట్లాడుతూ ఉంటారు. వాట్ యూ మీన్ బై స్టాక్ అని అడిగితే స్టాక్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా which is used to where the insertion and deletion must be done at an one and only. ఒక సైడ్ నుంచి మాత్రమే కాల్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ as టాప్ అని మాట్లాడతారు. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ విల్ బి కాల్డ్ as LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. మనము ఈ స్టాక్ అనేటువంటి కాన్సెప్ట్ ని లింక్డ్ లిస్ట్ లో కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే మనకి తెలియాల్సినటువంటి ఒక చిన్న లాజిక్ ఏంటి అని అడిగితే, సపోజ్ నేను దీన్ని నోడ్ 1 కనుక అనుకుంటే ఈ నోడ్ 1 అనేటటువంటి ఆబ్వియస్లీ దీని యొక్క అడ్రస్ పార్ట్ లో నల్ అనేది ప్లేస్ చేయాలండి. సో రిమెంబర్ దట్. చెప్పు సత్యసాయి, ఎనీ డౌట్? సత్యసాయి చెప్పమ్మా, హ్యాండ్ రైజ్ అయింది, వచ్చేయిందా? యువ సత్యసాయి హ్యాండ్ రైజ్ అయింది, తెలిపాడు. ఓకే, ఎనీవే ఇలా నోడ్ 1 అనేది కనుక ఉండేలకైతే ఈ నోడ్ 1 లో ఏమవుతుంది అని అడిగితే ఈ ఫస్ట్ పార్ట్ ఉండేటటువంటి దాన్ని నల్ పార్ట్ అంటారండి. ఖచ్చితంగా ఫస్ట్ నోడ్ లో అంటే మనం ఈ లింక్డ్ లిస్ట్ అనేటువంటి స్టాక్ లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే నోడ్ 1 లో ఉండేటువంటి అడ్రస్ పార్ట్ లో నల్ ఉంటుంది. ఈ నోడ్ 1 యొక్క అడ్రస్ వచ్చి సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ లో స్టోర్ అవుతుంది. అంటే దీని అడ్రస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేటప్పటికి 1100 వస్తుంది. అలాగే నోడ్ 2 యొక్క అడ్రస్ వెళ్ళి నోడ్ 3 యొక్క అడ్రస్ పార్ట్ లో స్టోర్ అవుతుంది. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 9100 అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే,
ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా అండి? No, sir. సో నోడ్ 1 అడ్రస్ వెళ్ళి నోడ్ 2లో, నోడ్ 2 యొక్క అడ్రస్ వెళ్ళి నోడ్ 3లో స్టోర్ అవుతూ ఉంటుందండి. అందులో ఈ విధమైనటువంటి కనెక్టివిటీ అనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్వేస్ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ నోడ్ లో నల్ అనేటువంటిది ప్లేస్ అవుతుంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఐఎమ్ క్రియేటింగ్, నేను ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది రాయాలనిపించింది సార్, ఐ మీన్ ఒక ప్రోగ్రామ్ రాయాలనిపించింది. సో బేస్డ్ ఆన్ ద అల్గోరిథమ్స్ దానికోసం రాస్తున్నాను సార్. ఫస్ట్ ఐఎమ్ క్లియరింగ్ ద స్క్రీన్, రైట్, స్క్రీన్ క్లియర్ చేశాను. నౌ వి ఆర్ స్టార్టింగ్. సో రైట్, ఐ మీన్ టు సే మనకు తెలిసినటువంటి అంత ముందు నేర్చుకున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓపెన్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ నేను మీకు వెరీ ఫస్ట్ క్లాస్ చెప్పాను. ఏంటి అని అడిగితే డేటా స్ట్రక్చర్ అనేటటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఒక్కసారి కనుక మనకు కాన్సెప్ట్ అర్థమైంది అంటే ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ అనేటువంటిది సీలో రాసుకోవచ్చు, C++లో రాసుకోవచ్చు, నెక్స్ట్ అదేవిధంగా జావాలో రాసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనం లాస్ట్ సెమిస్టర్లో సి లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం కాబట్టి వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ వి లెర్న్, దట్ ఇస్ నథింగ్ బట్ స్టాక్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను సి లాంగ్వేజ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాను. సార్ ఐ థింక్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ టు యూ, కనిపిస్తుంది అనుకుంటా? yes sir కనిపిస్తుంది సార్. రైట్ అమ్మా, రైట్. సో వెరీ ఫస్ట్ మనం వాడేటటువంటిది ఏంటి అని అడిగితే hash include std_abort.h. why we are using this header file? std_abort.h అంటే ఏంటి? Standard input output header file. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని మాట్లాడుతూ ఉంటారు. why we are using this అని అడిగితే చెప్పాను, ఏం చెప్పాను? Input output. సో printf అనేటటువంటి స్టేట్మెంట్ కి, scanf అనేటువంటి సంబంధించినటువంటి ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి కోడింగ్ అనేటటువంటిది నాకు ఈ హెడర్ ఫైల్ లో స్టోర్ అవుతుంది కాబట్టి hash include std_abort.h అనేటువంటి హెడర్ ఫైల్ వాడుతూ ఉంటారు. అండ్ ద సెకండ్ హెడర్ ఫైల్ గోస్ టు hash include tan_abort.h. why we are using this? tan_abort.h అంటే ఏంటి? tan_abort.h అంటే ఏంటి? Console input output console input output డాట్ హెడర్ ఫైల్ అంటారు. why we are using this అని అడిగితే మనము సి లాంగ్వేజ్ ఎడిటర్ లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇఫ్ వి ప్రెస్ కంట్రోల్ F9 వాట్ ఎవర్ ద స్క్రీన్ వి సీ, మనకి కనిపించేటటువంటి ఆ బ్లాక్ స్క్రీన్ ఏమంటారంటే కన్సోల్ స్క్రీన్ అంటారు. ఆ కన్సోల్ స్క్రీన్ మీద ఏదైనా సరే వర్క్ చేయాలి అంటే ఆ స్క్రీన్ మొత్తాన్ని క్లియర్ చేయాలి అన్నా, ఆ స్క్రీన్ దగ్గర ఒక నిమిషం వెయిట్ చేయాలి అన్నా దానికి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తము కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో రావటం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఏమవుతుంది సార్ అని అడిగితే మెమరీ అనేటటువంటిది అప్పటికప్పుడు ఫామ్ అవ్వాలి కాబట్టి దానికోసము వన్ మోర్ హెడర్ ఫైల్ వాడుతున్నాను సార్. దట్ హెడర్ ఫైల్ నేమ్ ఇస్ కాల్డ్ సింప్లీ సే alloc.h అని మాట్లాడుతూ ఉంటారు. మెమరీ అనేటటువంటిది డైనమిక్, అప్పటికప్పుడు మెమరీ అలొకేట్ అవ్వాలి కాబట్టి దానికోసం తీసుకునేటటువంటి దాన్ని ఏమంటారంటే alloc.h అనేటువంటి హెడర్ ఫైల్ తీసుకోవడం జరిగింది. ఓకే, అలొకేషన్ కోసం వాడేటటువంటి హెడర్ ఫైల్. సో ఇప్పుడు సార్ మన లింక్ లిస్ట్ లో ఏముంటాయని చెప్పాను? లింక్ లిస్ట్ లో నోట్స్ అనేవి ఉంటాయి. ఈ నోట్స్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి సార్? నోట్స్ లో ఎన్ని పార్ట్లు ఉంటాయి? 2 parts sir. నోట్ లో బేసికల్లీ 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డేటా పార్ట్ అంటారు, సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని అడ్రస్ పార్ట్ అంటారు. ఒకే జాతికి చెందిన వాటిని కనుక అయితే మనం యారే వాడతాం. కానీ ఇక్కడ డేటా అనేటువంటిది వేరే జాతి, అడ్రస్ అనేటటువంటిది వేరే డేటా టైప్. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ కనుక ఉపయోగించి నేను అన్నిటినీ కంబైన్ చేసి రాయాలి అనుకుంటే సి లాంగ్వేజ్ లో ఏముంది అలా కంబైన్ చేసి రాయడానికి? సో అరే అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్, మరి గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఏంటి? సో దట్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. చెప్పనా? స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. వాట్ యు మీన్ బై స్ట్రక్చర్? స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో సి లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు ఒక బుక్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే బుక్ ఐడి, బుక్ నేము యాజ్ వెల్ యాజ్ బుక్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఇంకా బుక్ ఆథరు, బుక్ ప్రైస్, ఇలాంటి వాటన్నిటిని నేను ఎంటర్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అలా డిఫరెంట్ డేటా ఐటమ్స్ కనుక ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ డేటా ఐటమ్స్ కనుక నేను చూపించాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు. స్ట్రక్చర్ అనేటువంటి కాన్సెప్ట్ యూజ్ చేయడం జరుగుతుంది. సో దానికోసమే ఐఎమ్ యూజింగ్ హియర్ STRUCT, స్ట్రక్చర్.
నేను తీసుకునేటటువంటి దాన్ని ఏమంటారు అని అడిగితే స్టాక్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ సింప్లీ సే ఎస్టీఏసి అనేటటువంటి పేరు పెట్టాను. ఈ స్ట్రక్చర్ కి ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే ఇందులో రెండు పార్ట్స్ ఉంటాయి. ఆ రెండు ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఇంటిజర్ డేటా పార్ట్ అని మాట్లాడుతున్నాను. సెకండ్ వన్ అడ్రస్ ని స్టోర్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ దట్ అడ్రస్ నేమ్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే లింక్ అంటాను. లింక్ అనొచ్చు లేదా నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ గా ఉద్దేశంతో నెక్స్ట్ అనొచ్చు. మరి ఈ నెక్స్ట్ అనేటువంటిది ఏ జాతికి చెందింది అని అడిగితే ఇది కూడా సేమ్ స్ట్రక్చర్ కి సంబంధించింది అనే ఉద్దేశంతో స్ట్రక్చర్ ఎస్టీఏసి అది ఒక స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి అడ్రస్ పార్ట్ అని చెప్పాను. I'm defining a structure with the two parts. First one will be called as the data part and the second one will be called as to store the address that is named as the next అనేటటువంటి పార్ట్ తో నేను ఒక స్ట్రక్చర్ ని డిఫైన్ చేశాను. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉందా అండి? No sir. Any doubts? So నేను ముందే చెప్తున్నాను. సో వాట్ డూ యు మీన్ బై డేటా స్ట్రక్చర్ లో మనం లింక్ లిస్ట్ అనేటటువంటి దాన్ని స్టాక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి లింక్ లిస్ట్ లో ప్రతి ఒక్క దాన్ని నోడ్ అనేటువంటి దాంతో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. నోడ్ ఇస్ కంటైనింగ్ టూ పార్ట్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్. సో డేటా పార్ట్ అనేది పేరుతో పెట్టాను. అడ్రస్ పార్ట్ ఇక్కడ నేను ఏమంటానంటే నెక్స్ట్ అన్నాను. ఇలా వేరు వేరు జాతుల యొక్క డేటా టైప్స్ మొత్తాన్ని కంబైన్ చేసి చూపించాలి కాబట్టి దానికోసం నేను డిక్లేర్ చేసినటువంటి పాయింటర్ దానికోసం నేను డిక్లేర్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ నాకు సి లాంగ్వేజ్ లో ఏముంది అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రక్చర్. అందుకని నేను స్ట్రక్చర్ అనేది స్టాక్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఖచ్చితంగా నేను స్టాక్స్ మీద వర్క్ చేస్తున్నాను అంటే వేర్ ద ఇన్సర్షన్ మస్ట్ బి అండ్ డిలీషన్ మస్ట్ బి డన్ అట్ వన్ అండ్ ఓన్లీ నేమ్డ్ యాజ్ ద పాయింటెడ్ యాజ్ టాప్ అని మాట్లాడదాం. అంతే కదా? ఖచ్చితంగా ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒక సైడ్ నుంచి మాత్రమే జరగాలి. దాన్నే మనము టాప్ అని మాట్లాడుతూ ఉంటాం. అందుకోసం నేను ఇక్కడ ఏమంటున్నాను సార్ అని అడిగితే స్ట్రక్చర్ స్టాక్ కి సంబంధించినటువంటి ఒక పాయింటర్ డిఫైన్ చేస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ అని మాట్లాడుతున్నాను. which is indicated, which is initialized with null తో ఇనిషియలైజ్ చేశాను. టాప్ అనేటటువంటి ఒక పాయింటర్ కావాలి. ఎందుకు అని అడిగితే ప్రతిసారి ఈ పాయింటర్ ని బేస్ చేసుకుని అంటే మన ఎంత పెద్ద ట్రైన్ తీసుకెళ్ళినా సరే ఆ ట్రైన్ కి జస్ట్ లైక్ ఇంజన్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఇంజన్ పార్ట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మనకి తీసుకునేటటువంటి మనం నేర్చుకునేటువంటి ఈ స్టాక్ లో కూడా ఈ టాప్ అనేటటువంటిది అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ ఎ స్కెలిటన్. ఒక స్కెలిటన్ ప్రిపేర్ చేయాలనిపించింది సార్. స్కెలిటన్ అంటే ఏం లేదు సార్, జస్ట్ లైక్ 1 కొడితే పుష్ అవ్వాలి, 2 కొడితే పాప్ అవ్వాలి, 3 కొడితే డిస్ప్లే అవ్వాలి, 4 కొడితే డిలీట్ అవ్వాలని చెప్పేసి ఒక నార్మల్ స్ట్రక్చర్ డిస్ప్లే చేయాలనిపించింది. అందుకనే వాయిడ్ మెయిన్ స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ నార్మల్ గా మనకి తెలిసినట్టుగానే స్క్రీన్ క్లియర్ చేయాలి. రైట్, CLRSER, దిస్ ఇస్ గెట్ CH. అయిపోయిన తర్వాత క్లోజ్ చేయడానికి గెట్ CH అండి. ఈ మధ్యలో రాస్తున్నాను ఏంటి, ఒక అన్టర్మినేటెడ్ లూప్ రావాలి. అన్టర్మినేటెడ్ లూప్ కోసం వైల్ 1 మామూలే. లాస్ట్ టైం లాగా గో టు ఎక్సెల్ పెట్టి రాసుకోవచ్చు, లేదా సింప్లీ సే ప్రింట్ఎఫ్ అని రాస్తున్నాను సార్. పక్కనే ఇంకా నేను ప్రోగ్రామ్ లెంత్ చేయకుండా సింపుల్ గా రాసుకున్నాను సార్. 1 ఈజ్ \n అని పెట్టి 1 కొడితే పుష్ ఆపరేషన్ జరగాలండి, PUSH, అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి దట్స్ వై /t. 2 కొడితే పాప్ ఆపరేషన్ జరగాలి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి /t. ఈసారి 3 కొడితే డిస్ప్లే ఆపరేషన్ జరగాలి, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఈసారి 4 కొడితే ప్రోగ్రామ్ నుంచి టెర్మినేట్ అవ్వాలి కాబట్టి ఎగ్జిట్ అని కొట్టాను. కొట్టిన తర్వాత దీని కింద మనం రాస్తున్నాను సార్ ఏమని, printf/n. ఇక్కడ రాస్తాను ఎంటర్ యువర్ చాయిస్. బాబు నీ చాయిస్ ఎంటర్ చేయనా అని చెప్తాను. అంటే ఏంటి, 1 కొడతావా, 2 కొడతావా, 3 కొడతావా, 4 కొడతావా అని తెలియడం కోసం చాయిస్ ఎంటర్ చేయమని చెప్పాను. దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ ద వేరియబుల్ దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఇంటిజర్ n అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ scanf %d అని చెప్పేసి %n అని పెట్టాను. సో n లోకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు n లోకి డెఫినెట్ గా ఏదో ఒక వాల్యూ అంటే 1, 2, 3, 4 ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు మనోళ్ళు. సో అది తీసుకోవడం కోసం n లోకి వాల్యూ స్టోర్ చేస్తున్నాను. సో నౌ వీఆర్ కంపేరింగ్. సపోజ్ SWITCH స్విచ్. ఒకవేళ కనుక ఇచ్చినటువంటి పర్సన్ అనేటటువంటి వాడు డైరెక్ట్ గా కేస్ 4 కొట్టాడు అనుకోండి సార్. వాట్ యు మీన్ బై హియర్ 4 ఆప్షన్ ఏంటి సార్?
ఫోర్త్ ఆప్షన్ ఏంటి? Exit, sir. ఎగ్జిట్. Exit. ఎగ్జిట్ కావాలి కాబట్టి దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ రిటర్న్ అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చేసా, అంటే లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. సపోజ్ అలా కాకుండా అలా అలా ఇచ్చేసి సరిపోతుంది. ఒకవేళ కేస్ 4 అనేటువంటిది కాకుండా దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ నెంబర్ 1 ఎంటర్ చేయొచ్చు. దానికోసం కేస్ 1 అని చెప్పాను, రైట్. అలాగే కేస్ 2 అని చెప్పాను, అంటే పాప్ ఆపరేషన్ కోసము. అగైన్ మళ్ళీ కేస్ 3 అని చెప్తున్నాను. దిస్ ఇస్ ఫర్ డిస్ప్లే పర్పస్ కేస్ 3 అండ్ కేస్ 4. 4 కేసులు రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను పైన ఇక్కడ హెడ్డింగ్ లో పెట్టేది ఏం పెట్టాను? 4 పెట్టాను. ఇక్కడ పుష్, పాప్, డిస్ప్లే, ఎగ్జిట్ అని చెప్పి 4 పెట్టాను కాబట్టి నేను ఇక్కడ 4 కేసులు రాశాను. సో ఫస్ట్ కేసు జరిగినప్పుడు అంటే 1 ఎంటర్ చేసినప్పుడు ఏమవ్వాలి? పుష్ ఆపరేషన్ జరగాలి కాబట్టి ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ పుష్ అని చెప్పి రాశాను. అది కాల్ అయిపోయి బయటకు వచ్చేయాలి కాబట్టి బ్రేక్. ఒకవేళ కనుక సపోజ్ సెకండ్ కనుక జరిగితే పాప్ ఆపరేషన్ జరగాలి కాబట్టి పాప్ అని చెప్పేసి బ్రేక్. డిస్ప్లే జరగాలి కావాలి కాబట్టి ఇదిగోండి సార్ డిస్ప్లే అని చెప్పి రాశాను. అండ్ దిస్ షుడ్ బి ఇండికేట్స్ విత్ బ్రేక్. వాడడం లేకుండా బ్రేక్ రాసుకున్నాను. ఓకే, మరి ఈ పుష్ అనేటటువంటిది ఎప్పుడైతే నాకు ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ కనపడిందో దిస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ఫంక్షన్. సో అందుకనే దీని ఏమంటాము అని అడిగితే సింప్లీ సే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్ కాలింగ్ అంటారు. దీని ఏమంటామంటే ఫంక్షన్ కాలింగ్ అంటారు. సో అలాగే పాప్ అనేటువంటిది కూడా ఫంక్షన్ కాలింగే, డిస్ప్లే అనేటువంటిది కూడా ఫంక్షన్ కాలింగే. ఈ పుష్ అనేటటువంటిది కానీ పాప్ అనేటువంటిది కానీ డిస్ప్లే అనేటటువంటిది కానీ కోడింగ్ ఎవరు రాస్తున్నారు అంటే మనం రాస్తున్నామండి. సో మనం రాస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ద కోడింగ్ వీ వాంట్ టు రైట్, సో ఆ వాటన్నిటిని నేను ఏం చేస్తున్నాను సార్ అడిగితే మెయిన్ పైన యాక్చువల్ కోడింగ్ రాసుకుంటారు. సో ఏంటి అని అడిగితే దిస్ ఇస్ ద డెఫినేషన్. సో దట్స్ వై వాయిడ్ పుష్ అని రాసి నేను పుష్ కి జరగాల్సిన ఆపరేషన్ రాస్తాను. అలాగే పాప్ ఆపరేషన్ జరగాలనే ఉద్దేశంతో పాప్ అని తీసుకున్నాను. అగైన్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి వాయిడ్ డిస్ప్లే అని చెప్పేసి రాసుకున్నాను, రైట్. సో ఈ మధ్యలో నేను రాసినటువంటి కోడింగ్ మొత్తం రాసుకుంటే సరిపోతుంది. నౌ అసలు ఇప్పుడు ఇక్కడ వరకు నేను కోడింగ్ రాసుకుంటూ వెళ్ళా. నేను రాసిన ప్రోగ్రామ్ లో తప్పేమన్నా ఉందేమో డౌట్ వచ్చింది సార్, అందుకని సేవ్ చేసుకుంటున్నాను సార్. సింప్లీ సే ఐఎమ్ యూజింగ్ ద ప్రోగ్రామ్ నేమ్ ఏం చేస్తానంటే STAQ అని రాశాను, స్టాక్ క్యూ అని రాసి .cతో సేవ్ చేశాను. ఎస్, సేవ్ అయింది. సో హియర్ ద ప్రోగ్రామ్ నేమ్ వచ్చి ఇక్కడ కనిపించింది. సో కనిపించిన తర్వాత నౌ వీఆర్ కంపైలింగ్ బై ప్రెసింగ్ Ctrl F9. సో నా ప్రోగ్రామ్ లో ఏ మిస్టేక్స్ రాలేదు. 1 అంటే పుష్, 2 అంటే పాప్, 3 అంటే డిస్ప్లే, 4 అంటే ఎగ్జిట్. సో నేను 1 కొడితే అడుగుతూ ఉంటుంది, ఎన్నిసార్లు కొట్టినా అడుగుతూ ఉంటుంది. 2 కొట్టిన ఎన్నిసార్లు అడుగుతూ ఉంటుంది. 3 కొట్టిన అడుగుతుంటుంది. దీని నుంచి బయటకు రావాలంటే మాత్రం 4 కొడితే కానీ బయటికి రాదు. ఎందుకంటే 4 కొడితేనే కదా మనం క్లోజ్ చేయమని చెప్పాం. సో అంటే ఇప్పుడు మన రాసినటువంటి స్కెల్టన్ అయితే కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు నేను ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి దాన్ని నేను స్టార్ట్ చేయాలి. స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి దాన్ని కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ పేరు మీద అయితే నేను ఒక స్ట్రక్చర్ ని తయారు చేశానో ఆ పేరు మీద ముందు ఒక నోడ్ క్రియేట్ అవ్వాలి, అంతే కదా? అంతేనా కదా? సో నోడ్ క్రియేట్ అవ్వడానికి కోసం ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే ఎలా అయితే నేను టాప్ అనేటువంటి ఒక పాయింటర్ ని తీసుకున్నానో ద సేమ్ ప్రొసీజర్ లోనే నేను ఇక్కడ ఒక పాయింటర్ డిఫైన్ చేసుకున్నాను. స్ట్రక్చర్ STAC స్టాక్ అని రాసుకుని దాని పేరు పెడుతున్నాను సార్ టెంపరరీ అనేటటువంటి పేరు పెట్టి, దాని పేరు ఏంటంటే టెంపరరీ అనేటువంటి పేరు పెట్టి ఈ స్ట్రక్చర్ స్టాక్ అనేటటువంటి దానికి మెమరీ అలొకేట్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద ఫంక్షన్ ఇస్ కాల్డ్ సింప్లీ సే malloc. దాన్ని ఏమంటామంటే malloc అంటారు. malloc అంటే ఏంటి అని అడిగితే మెమరీ అలొకేషన్ అంటే దేనికి మెమరీ అలొకేషన్ అని అడిగితే స్ట్రక్చర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డేటా అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్. ఈ డేటాకి అడ్రస్ పార్ట్ కి ఎంత మెమరీ అవసరం అవుతుందో అంత మెమరీ అనేటటువంటిది నువ్వు సిస్టమ్ లో అలొకేట్ చేయి అని చెప్పడానికే malloc అనేటువంటి ఫంక్షన్ వాడతారు. దాన్నే మనం జావాలో వచ్చేటప్పటికి న్యూ అంటాం. నిన్న మనం రాసిన అల్గోరిథం లో కూడా సేమ్ అండి, న్యూ అని రాసుకున్నారు. దాన్నే మనం ఇక్కడ malloc అని రాసుకున్నాం, అంతకుమించి ఏం లేదు. malloc అని చెప్పేసి బ్రాకెట్స్ లో సైజ్ ఏది అని అడిగితే సైజ్ ఆఫ్ అని చెప్పేసి నేను డిఫైన్ చేసినటువంటి స్ట్రక్చర్ స్టాక్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి సరిపడా సైజ్ అనేటటువంటిది అలొకేట్ చేసి
దాని యొక్క స్టార్టింగ్ అడ్రస్ తీసుకొచ్చి టెంపరీలో పెట్టాను అని చెప్పాను. సో ఎప్పుడైతే నేను ఇలా పెట్టామని చెప్పానో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే టెంపరీగా ఒక పాయింటర్ అనేటటువంటిది డిఫైన్ అవ్వాలి కాబట్టి సో హియర్ ఒక నోడ్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింటర్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాప్ అని చెప్పి మాట్లాడుకున్నాము. ఈ టాప్ లో ఇనిషియల్ స్టేజ్ లో టాప్ ఏముండాలి అనుకుంటే నల్ అనేటటువంటిది ఉండాలి. యాజ్ వెల్ యాజ్ టెంపరీగా ఇంకొక పాయింటర్ తీసుకుంటున్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెంపరీ అనేటటువంటి ఒక పాయింటర్ అండి. ఈ టెంపరీ అనేటటువంటి పాయింటర్ కి ఏం అవ్వాలి సార్ అని అడిగితే ఒక నోడ్ నేను ఏదైతే డిఫైన్ చేశానో ఆ నోడ్ అనేటటువంటిది డిఫైన్ అయ్యి దీనిలో 2 పార్ట్స్ ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని డేటా పార్ట్ అన్నాను అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్. నేను ఇక్కడ ఏమంటున్నానంటే నెక్స్ట్ పార్ట్ అంటున్నాను. ఇది డిఫైన్ అయ్యి అంటే ఫర్ సపోజ్ దీని అడ్రస్ కనుక నేను 1000 అని కనుక నేను అనుకుంటే ఈ 1000 అడ్రస్ వెళ్ళి ప్రస్తుతానికి ఈ టెంపరీలో స్టోర్ అవ్వాలి అని చెప్పాను. సో దిస్ ఇస్ మై కోడింగ్. నేను రాసిన దాని ప్రకారం కోడింగ్ అదే సార్. సో అదిగోండి సార్ ఇక్కడ ఏం చెప్పాము స్ట్రక్చర్ స్టాక్ టెంప్ ఈస్ ఈక్వల్ టు mlog సైజ్ ఆఫ్ అన్నాను. ఇక్కడ టెంపరీ అనేటువంటి పాయింటర్ లోకి ఒక కొత్త నోడ్ క్రియేట్ అయ్యి దాని అడ్రస్ వచ్చి ప్లేస్ అవ్వాలి. అలాగే ఈ టాప్ లో ప్రెసెంట్ నల్ ఉండాలి కాబట్టి నల్ పెట్టాను. సార్ ఈ స్టేజ్ వరకు ప్రోగ్రామ్ అర్థమైందా సార్? ఈ స్టేజ్ వరకు ప్రోగ్రామ్ అర్థమైందా? అర్థమైంది సార్. సో ఖచ్చితంగా ఏంటని అడిగితే ఒక టాప్ అనేటువంటి ఒక పాయింటర్ డిఫైన్ చేసాము, టెంపరీ అనే పాయింటర్ డిఫైన్ చేసాము. టాప్ లో నల్ ఉండాలి, టెంపరీలో నోడ్ యొక్క అడ్రస్ వచ్చి స్టోర్ అవ్వాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఎప్పుడైతే నోడ్ ని డిఫైన్ చేసామో నోడ్ 1 లో నాకు ఏముంటాయి అని అడిగితే 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డేటా పార్ట్ అండి అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్రస్ పార్ట్. సో ఆ డేటా పార్ట్ లోకి అడ్రస్ పార్ట్ లోకి వాల్యూస్ తెచ్చుకోవాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ హియర్ printf \n అని చెప్పేసి ఎంటర్ ఎనీ వాల్యూ అని చెప్తున్నాను. ఏదైనా సరే ఒక వాల్యూని ఎంటర్ చేయరా బాబు అని చెప్పేసి స్క్రీన్ మీద మెసేజ్ చూపించమని చెప్పాను. సో ఇది రీడ్ అవ్వాలి కాబట్టి మొహమాటం లేకుండా స్కాన్అప్ అండి. ఆ వాల్యూ %d అని చెప్తున్నాను. దిస్ ఇస్ %d. ఇచ్చే వాల్యూ ఎగ్జాక్ట్ గా అక్కడ ప్లేస్ అవ్వాలి కాబట్టి అండ్ దేని నుంచి రావాలి అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన అడ్రస్ టెంపరీ కాబట్టి టెంపరీ యారో డేటా అన్నాను అండ్ అగైన్ టెంపరీ యారో నెక్స్ట్ పార్ట్ లోకి ఈజ్ ఈక్వల్ టు నల్ అనేటటువంటిది పెట్టమని చెప్పాను. ఓకే, సో మెమరీ అనేటటువంటిది అడ్రస్ అనేటువంటిది ఫామ్ అయిన తర్వాత అంటే టెంపరీ అనేటటువంటిది మెమరీ అడ్రస్ అనేటువంటిది నోడ్ క్రియేట్ అయ్యి ఆ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి టెంపరీలో స్టోర్ అవ్వాలి. సో ఎప్పుడైతే నోడ్ అనేటువంటి అడ్రస్ లో స్టోర్ అయిందో ఈ టెంపరీ హ్యావింగ్ 2 పార్ట్స్ డేటా పార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ పార్ట్. ఈ డేటా పార్ట్ లోకి నేను కీబోర్డ్ మీద ఇచ్చేటటువంటి వాల్యూ స్టోర్ అవ్వాలి. ఈ అడ్రస్ పార్ట్ లోకి నల్ అనేటువంటిది ప్లేస్ చేయమని చెప్పాను. సో when we write like this ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అని అడిగితే ద స్క్రీన్ విల్ బి లుక్ లైక్ దిస్. సో దిస్ ఇస్ ద స్క్రీన్ అండి. ఇందులో 1000 అనేటువంటి అడ్రస్ ఫామ్ అయింది. ఈ అడ్రస్ వచ్చి టెంపరీలో స్టోర్ అయింది. ఇప్పుడు వాల్యూ అనేటువంటిది నేను కీబోర్డ్ మీద నుంచి ఇవ్వాలి. సంథింగ్ నేను ఇచ్చేటువంటి వాల్యూ అనేటటువంటిది టెంపరీ యారో డేటా అనగానే టెంపరీలో 1000 ఉంది. 1000 యారో డేటా అనగానే నేను ఇచ్చే ఫస్ట్ వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది. ఆ తర్వాత ఏం చెప్తున్నాము టెంపరీ యారో అడ్రస్ పార్ట్ వచ్చి నథింగ్ బట్ నెక్స్ట్ పార్ట్ లో నల్ అనేటటువంటి దాన్ని ప్లేస్ చేయమని చెప్పాను. సో మొహమాటం లేకుండా ఇక్కడ నల్ అనేటటువంటిది స్టోర్ అవుతుందండి. అయిన తర్వాత ఇది ఇప్పుడు నేను రాసిన కోడింగ్ దాని యొక్క మీనింగ్. సో ఇప్పుడు రాసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే ఐఎమ్ చెకింగ్ వన్ కండిషన్. ఏంటి ఆ కండిషన్ అని అడిగితే ఇఫ్ అని రాసుకున్నాను. ఏంటా ఇఫ్ అని అడిగితే సపోజ్ టాప్ లో ఉండేటటువంటి వాల్యూ అనేటటువంటిది కనుక నల్ అయితే టాప్ లో ఉండేటువంటి వాల్యూ కనుక నల్ అయితే ఏమవ్వాలి అని అడుగుతున్నాను సార్ అడిగితే సింప్లీ సే టాప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పాను. ఒకవేళ కాదు అనిపించింది అనుకోండి సార్ దాని యూ కెన్ రైట్ ఎల్స్ పార్ట్, నో డౌట్ అబౌట్ దట్. సో దీని ప్రకారం ఏం చేస్తున్నాం సార్ అని అడిగితే మొహమాటం లేకుండా టాప్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవునా కాదు చెక్ చేసుకున్నాం సార్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ లో కాబట్టి ఇది ఫస్ట్ నోడ్ కాబట్టి వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాప్? వాట్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టాప్? నల్. సో నల్ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ నల్ ఉంది కాబట్టి ఈ నల్ అనేటటువంటిది పోయి ఈ నల్ ప్లేస్ లోకి
టెంపరరీలో ఉండేటటువంటి వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1000 అనేటటువంటిది ప్లేస్ అవ్వాలి. సో ఆబ్వియస్ గా నల్ పోయి 1000 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ నోడ్ క్రియేషన్. మరి క్రియేట్ అయ్యిందో లేదో దాన్ని ఎగ్జాక్ట్ గా నేను చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఐఎమ్ రైటింగ్ ద థర్డ్ మెథడ్ అండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లే అనేటటువంటి ఒక మెథడ్ రాస్తున్నాను. థర్డ్ మెథడ్, దిస్ ఈస్ ద మెథడ్. థర్డ్ మెథడ్ డిస్ప్లే రాసుకున్నాను. ఈ డిస్ప్లేలో ఏం చేస్తున్నాను సార్ అడిగితే ఇందాకట్లాగానే స్ట్రక్చర్ ఒక స్టాక్ అనేటటువంటి ఒక దాన్ని తీసుకుని టెంపరరీ క్రియేట్ చేసుకున్నాను. మీరు అడగచ్చు ఆల్రెడీ పైన క్రియేట్ చేసాం కదా సార్ అని అడగచ్చు. గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ ఈ టెంపరరీ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని అడిగితే ఈ ఫంక్షన్ క్లోజ్ అయ్యే వరకు, ఈ ఫంక్షన్ ఓపెనింగ్ అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు మాత్రమే ఇక్కడ టెంపరరీ పనిచేస్తుంది. వన్స్ ఈ పార్ట్ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఫంక్షన్ పార్ట్ అనేటువంటిది క్లోజ్ అయ్యింది అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉన్నటువంటి టెంపరరీ పాయింటర్ అనేటటువంటిది డిలీట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ కూడా మళ్ళీ నేను ఒక టెంపరరీకి ఒక పాయింటర్ డిఫైన్ చేసి దీనికి ఏం చెప్తున్నాను సార్ అని అడిగితే ఈజ్ ఈక్వల్ టు టాప్ అని చెప్తున్నాను. టాప్ అని చెప్పేసి ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాను. ఏమని? వైల్ టాప్ లో ఉండేటటువంటి వాల్యూ అనేటటువంటిది నాట్ ఈక్వల్ టు నల్ అయితే, టాప్ లో ఉండే వాల్యూ కనుక నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఏమవ్వాలి? స్క్రీన్ మీద ప్రింట్ఎఫ్ అని చెప్పేసి \n లేదా \t, ఓకే కొంచెం గ్యాప్ ఇచ్చి /t తో \n అండ్ \t అని చెప్పేసి %t కామా టెంపరరీ యారో డేటా అన్నాను. అగైన్ మళ్ళీ temp ఈజ్ ఈక్వల్ టు temp arrow లింక్ అన్నాను, సారీ నెక్స్ట్ అన్నాను. సో దిస్ ఈస్ ద కోడింగ్ ఫర్ డిస్ప్లేయింగ్ ద పర్పస్. సో ఇక్కడ డిస్ప్లే పర్పస్ చూద్దాం సార్. ఏం జరిగింది అని అడిగితే స్ట్రక్చర్ టెంపరరీ అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో ఇందాక చెప్పాను సార్, ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే నేను ఏదైతే టెంపరరీ అనేటటువంటిది నాకు ఆ ఫంక్షన్ క్లోజ్ అవుతుందో ఆ ఫంక్షన్ క్లోజ్ అవ్వగానే ఆల్రెడీ టెంపరరీ అనేటటువంటిది డిలీట్ అయిపోతుంది. పుష్ ఆపరేషన్ జరిగి ఆ ఫంక్షన్ బయటికి రాగానే సపోజ్ నేను మళ్ళీ నెంబర్ 3 డిస్ప్లే ఆపరేషన్ అని చెప్పగానే వెరీ ఫస్ట్ లైన్ లో రాసింది ఏంటి అని అడిగితే స్ట్రక్చర్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు టెంపరరీ అన్నాను. అంటే హియర్ ఐఎమ్ డిఫైనింగ్ వన్ మోర్ ఒక పాయింటర్ వేరియబుల్ డిఫైన్ చేసి దాని పేరు ఏం పెట్టాము అని అడిగితే టెంపరరీ అని పెట్టాను. దీనిలోకి ఏ వాల్యూ రావాలి సార్ అని అడిగితే వాట్ ఈస్ ద టాప్ వాల్యూ కంటైన్స్ ద సేమ్ వాల్యూ కాపీ టు టెంపరరీ. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాప్? Now what is the value of top? Null sir. Null. ఇందాక ఆల్రెడీ చెప్పాను ఈ నల్ అనేటువంటిది పోయి 1000 కాపీ అయింది. టెంపరరీ ఇందాక కాపీ చేసాం కదా, ఎక్కడ కాపీ చేసాము? ఇక్కడ అబ్జర్వ్ చేయండి సరిపోండి. ఇఫ్ టాప్ లో కనుక నల్ ఉంటే టాప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అన్నాను కాబట్టి టెంపరరీలో ఉన్నటువంటి 1000 టాప్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాను డిస్ప్లేలో టాప్ లో ఉన్నటువంటి వాల్యూ తీసుకెళ్లి టెంపరరీలో పెట్టమన్నాను. సో నౌ ద వాల్యూ ఆఫ్ టాప్ బికమ్స్ 1000 అండి. బట్ టెంపరరీలోకి ఆబ్వియస్ గా 1000 ప్లేస్ అవుతుంది. ప్లేస్ అయిన తర్వాత ఏం చెప్తున్నాము? వైల్ టాప్ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. సో వైల్ టాప్ కాదు, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. సారీ బై మిస్టేక్, ఇక్కడ ఆల్రెడీ కాపీ చేసాం కాబట్టి వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఆల్రెడీ కాపీ చేసాం కాబట్టి టెంపరరీలో నల్ ఉందా లేదా? నల్ లేదండి, 1000 ఉంది. నల్ టెంపరరీలో నల్ లేదు. టెంపరరీలో నల్ లేదు కాబట్టి ఆబ్వియస్ గా 1000 ఉంది కాబట్టి నేను స్క్రీన్ మీద ఏం ప్రింట్ చేయమని చెప్తున్నాను? టెంప్ యారో డేటా అన్నాను. టెంప్ యారో డేటా అనగానే 1000 యారో డేటా అనగానే 90 ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద. ఆ తర్వాత టెంప్ యారో నెక్స్ట్ లో వాల్యూ అనేటువంటి టెంప్ లో ప్లేస్ అవ్వాలి. టెంప్ అంటే 1000 అండి, యారో నెక్స్ట్ అంటే నల్. ఈ నల్ అనేటువంటి వచ్చి ఈ 1000 పోయి నల్ రావని చెప్పాను. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే ఈ 1000 పోయి నల్ అనేటువంటిది కాపీ అవుతుంది. కాపీ అవ్వగానే సెకండ్ టైం లూప్ తిరిగేటప్పుడు వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. కానీ ఇక్కడ టెంపరరీలో నాకు ఆల్రెడీ నల్ వచ్చింది కాబట్టి లూప్ టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఫస్ట్ నోడ్ క్రియేట్ చేశాను, ఆ ఫస్ట్ నోడ్ లో ఉండేటువంటి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను సార్, అంతకుమించి నేను ఏమి చేయట్లేదు. సో దీని ప్రకారం ఏం జరిగింది సార్ అని అడిగితే ఐఎమ్ రిపీటింగ్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సార్. కోడింగ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ కావాలి అంటే. సో ఏం చేస్తున్నాం అని అడిగితే ఆల్రెడీ నేను పుష్ అనేటువంటి ఆపరేషన్ లో క్లోజ్ అవ్వగానే టెంపరరీ అనే పాయింటర్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ డిస్ప్లే అనేటువంటి ఫంక్షన్ లోకి రాగానే
ఇక్కడ ఏం రాసాం సార్ అని అడిగితే స్ట్రక్చర్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు యాసిడ్ టెంప్ అన్నాను. అంటే ఎప్పుడైతే స్ట్రక్చర్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పేసి మాట్లాడామో, హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ పాయింటర్ వేరియబుల్ విత్ ద నేమ్ ఆఫ్ టెంపరరీ. టెంపరరీ అనేటటువంటి దాంతో ఒక పాయింటర్ వేరియబుల్ డిఫైన్ అవుతుంది. ఈ డిఫైన్ అయినటువంటి వేరియబుల్ కి ఏమి స్టోర్ చేయాలనుకున్నానంటే టాప్ లో ఉండేటువంటి వాల్యూని స్టోర్ చేయమని చెప్తున్నాను. సో నౌ ద వాల్యూ ఆఫ్ టాప్ ఇస్ నథింగ్ బట్ 1000 అండి. సో ఆటోమేటిక్ గా ఈ 1000 అనేటువంటిది వచ్చి ఇక్కడ టెంపరరీ అనేటువంటి దానిలోకి స్టోర్ అవుతుంది. 1000 అనేటువంటి ఇక్కడ అడ్రస్ అండి. సో 1000 అనేటువంటి ఇక్కడ స్టోర్ అవుతుంది. అయిన తర్వాత వాట్ ఈస్ ద కండిషన్, వైల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టెంప్? 1000 సార్. 1000 ఉంది. సో 1000 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు నల్. నల్ కాదు అని చెప్తున్నాను. ఎస్, మనం చెప్పింది కూడా నల్ కాదు కాబట్టి లూప్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి లూప్ లోకి ఎంటర్ అయ్యి ఏం చెప్తున్నాను అడిగితే టెంప్ ఆరో డేటా అన్నాను. టెంప్ ఆరో డేటా అనగానే టెంప్ అంటే 1000 అండి, ఆరో డేటా అనగానే ఈ పార్ట్ అండి. ఈ పార్ట్ లో ఉన్నటువంటి 90 అనేటువంటి స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత దాని కింద ఏం చెప్తున్నాం సార్ అడిగితే టెంప్ ఆరో నెక్స్ట్ అన్నాను. టెంప్ ఆరో నెక్స్ట్ అనగానే విచ్ ఇస్ నథింగ్ బట్ 1000 ఆరో నెక్స్ట్. ఈ 1000 ఆరో నెక్స్ట్ లో ఏముంది సార్ అడిగితే నల్ ఉంది. ఈ నల్ వాల్యూ అనేటటువంటిది టెంపరరీలో ప్లేస్ అవ్వాలి కాబట్టి 1000 పోయి, సో ఆబ్వియస్ గా ఇక్కడ ఏం ప్లేస్ అవుతుంది సార్ అంటే నల్ అనేది ప్లేస్ అవుతుంది. నల్ ప్లేస్ అయిన తర్వాత సెకండ్ టైం లూప్ తిరిగేటప్పుడు టెంపరరీ నాట్ ఈక్వల్ టు నల్ అన్నాను. కానీ టెంపరరీలో ఏముంది, నల్లే ఉంది. సో నల్లే ఉంది కాబట్టి ఆబ్వియస్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లూప్ నుంచి బయటకు రాగానే నేను ఇచ్చినటువంటి ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నోడ్ అంటే 90 అనేటువంటి స్క్రీన్ మీద రావాలి. వచ్చిందో రాలేదో చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. అగైన్ మళ్ళీ సేవ్ చేశాను సార్. సేవ్ చేసాము, F2 ప్రెస్ సేవ్ చేశాను సార్. ఎస్ సార్, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద? ఎస్ సార్. ఓకే, సో నౌ వి ఆర్ కంపైలింగ్ ద స్క్రీన్. కంట్రోల్ F9. ఎర్రర్ చూపించింది. సో వాట్ ఇస్ ఎర్రర్? స్టేట్మెంట్ మిస్సింగ్ అంట. ఓకే, so white pop, white display, topic one. Okay. సార్ చెప్పు. అక్కడ రెండు ఈజీకల్ ఎందుకు వచ్చినాయండి? టాప్ ఈజీకల్ టు నల్ కదా సార్, అక్కడ రెండు ఇచ్చారండి. డిస్ప్లేలో పైన సార్, పైన సార్ స్కాన్ ఆఫ్. అవును సార్. ఇదేనా ఇక్కడేనా? రెండు ఈజీకల్. అది రెండు ఈక్వల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కంపేర్ చేయడానికి నాన్న. అది కరెక్టే. అక్కడ ఏదో అర్రో చెప్పింది, ఏదో బై మిస్టేక్ పడింది అక్కడ. స్టెప్ ఓ సారీ, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ నెక్స్ట్ అన్న తర్వాత నేను అనవసరంగా అక్కడ బ్రాకెట్ పెట్టాను సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ నెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ బ్రాకెట్ పెట్టాను. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో బ్రాకెట్ తీస్తానండి. సో నౌ వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. ఎస్, ఇట్స్ ఓకే. సో పుష్ పాప్ డిస్ప్లే ఎగ్జిట్ అని అడిగిందండి. 1 అడగంగానే ఎంటర్ వాల్యూ అని అడిగింది. ఐఎమ్ గివింగ్ ద వాల్యూ సమ్ ఎంతో కొంత వాల్యూ. ఐఎమ్ గివింగ్ 67 అని ఇచ్చాను. ఎంటర్. మళ్ళీ పుష్ చేయమంటావా పాప్ చేయమంటావా అడిగింది. ప్రస్తుతానికి నేను నెంబర్ 3 డిస్ప్లే చేయమని చెప్పాను. సో ఆటోమేటిక్ గా నాకు స్క్రీన్ మీద వచ్చింది సార్ 67. కనిపించిందా లేదా? సో వాట్ ఎవర్ ద వాల్యూ ఫస్ట్ నోట్ నేను ఏదైతే ఇచ్చానో ఆ ఇచ్చిన వాల్యూ మొహమాట లేకుండా స్క్రీన్ మీద ప్రింట్ అయ్యి బయటకు వచ్చేసారు. సో నో ప్రాబ్లం, ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం లేదు. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద సెకండ్ నోట్. ఫస్ట్ నోట్ అయిపోయిన తర్వాత సెకండ్ నోట్ స్టార్ట్ చేసుకున్నాను. సెకండ్ నోట్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే సేమ్ ఒకసారి మళ్ళీ దీని దగ్గరికి వస్తున్నాను సార్. రైట్. సో క్లోజ్ అవ్వగానే దిస్
ఏదైతే నాకు పాయింటర్ అని మాట్లాడుకున్నామో ఈ టెంపరీ పాయింటర్ అనేటువంటి డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ లూప్ లోకి మళ్ళీ పుష్ చేసాం. పుష్ చేసినప్పుడు ఏం చెప్పాను, మళ్ళీ స్టాక్ టెంప్ ఇస్ ఈక్వల్ టు అని చెప్పేసి మళ్ళీ రావాలి. సో దట్స్ వై ఏం జరుగుతుంది సార్ అడిగితే మళ్ళీ ఫ్రెష్ గా ఇంకొక నోడ్ క్రియేట్ అవుతుంది. ఈ నోడ్ లో కూడా యాజ్ యూజువల్ గానే డేటా పార్ట్ ఉంటుంది, సేమ్ ప్రొసీజర్ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. ఈసారి పెట్టేటటువంటి నోడ్ యొక్క అడ్రస్ ఎంత అని అడిగితే 2100 అని కనుక నేను అడ్రస్ అనుకుంటే సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా ఇందాకట్లాగానే టెంపరరీ అనేటటువంటి ఒక పాయింటర్ ఫామ్ అయింది. సో దిస్ ఇస్ ద టెంపరరీ అనేటువంటి పాయింటర్. ఈ టెంపరరీ అనేటువంటి పాయింటర్ లోకి స్టార్టింగ్ లో ఏం రాసాం సార్, స్ట్రక్చర్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు టెంపరరీ. కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ యొక్క అడ్రస్ వచ్చి టెంపరరీలో ప్లేస్ అవ్వమని చెప్పాను. సెకండ్ టైం నేను పుష్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే సో ఆటోమేటిక్ గా ఇక్కడ కొత్త నోడ్ ఫామ్ ఏంటంటే దీని యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 2100 కనుక అనుకుంటే ఈ 2100 లోకి ప్లేస్ అవుతుంది. బాగుంది. దాని కింద ఏమన్నామంటే ప్రింట్ ఎఫ్ ఎంటర్ అనదర్ వాల్యూ అన్నాను. సపోజ్ ఈసారి నేను ఇచ్చేటువంటి వాల్యూ కనుక 80 అనుకోండి సార్, ఇక్కడ 80 ప్లేస్ చేశాను. బాగుంది. ఆ తర్వాత ఏం చేస్తున్నాను సార్ అడిగితే టెంప్ ఆరో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్ అన్నాను. అంటే ఈ పొజిషన్ లోకి నల్ రావాలి. ఎస్, మామాడం లేకుండా నల్ వచ్చింది. ఇక్కడ వరకు మామూలుగానే ఉంది. ఇప్పుడు కండిషన్ ఏంటి సార్ అడిగితే ఇఫ్ టాప్ ఇస్ ఈక్వల్ టు నల్, టాప్ లో కనుక నల్ ఉంటే టెంపరీలో ఉండే వాల్యూ తీసుకుని టాప్ లో పెట్టమని రాశాను కోడింగ్. అదే కదా నేను ఇక్కడ రాసింది. టాప్ లో వాల్యూ కనుక నల్ అయితే టెంపరీలో ఉన్న వాల్యూ వెళ్ళి టాప్ లో ప్లేస్ చేయమని చెప్పాను. దిస్ కండిషన్ ఈజ్ అప్లికబుల్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ అ ఫస్ట్ నోడ్. ఫస్ట్ నోడ్ కనుక నేను క్రియేట్ చేసే లెక్క అయితే ఆబ్వియస్ గా ఇదే ఫస్ట్ నోడ్ కాబట్టి మోడల్ ఇక్కడ నల్ ఉంటుంది కాబట్టి దీని అడ్రస్ ఆల్రెడీ టెంపరీలో ఉంటుంది కాబట్టి దాన్ని కాపీ చేస్తే సరిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది సార్ అడిగితే ఆల్రెడీ టాప్ లో అడ్రస్ ఉంది. సో డెఫినెట్ గా ఈ అడ్రస్ అనేటటువంటిది కాకూడదు. డిస్టర్బ్ అవ్వకుండా లింక్ ఫామ్ అవ్వాలి. లింక్ ఫామ్ అవ్వాలంటే ఏం అవ్వాలి సార్ అడిగితే ఏదైతే నేను టెంపరీగా క్రియేట్ చేసుకున్నానో ఐ మీన్ టు సే 2100 ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ అంటే ఈ అడ్రస్ పార్ట్ లోకి ఈ 1000 వచ్చి స్టోర్ అవ్వాలి. 1000 ఎక్కడ ఉంది సార్ అని అడిగితే టెంపరీలో ఉంది. సో అందుకోసం ఏం చేస్తున్నామని అడిగితే నవ్ ఐ యామ్ రైటింగ్ ద అనదర్ కండిషన్. సో ఏంటి అని అడిగితే సో దిస్ ఇస్ ఇక్కడ చెక్ చేయండి. అంటే ఖచ్చితంగా ఇఫ్ పార్ట్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ అవ్వాల. ఇఫ్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇంకేదో రాయాలి. ఏంటి అని అడిగితే ఇఫ్ కాకపోతే అనే ఉద్దేశంతో ఎల్స్ అంటే ఎల్స్ పార్ట్ లో రాస్తున్నాను. ఏమి రాస్తున్నాను సార్ అని అడిగితే టెంపరీగా నేను క్రియేట్ చేసిన అడ్రస్ ఎంత అని అడిగితే 2100 అండి. సో ఆబ్వియస్లీ టెంప్ ఆరో లింక్ అంటే టెంప్ ఆరో లింక్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నల్ అండి. ఈ నల్లులోకి ఏమి రావాలి సార్ అని అడిగితే ఆల్రెడీ టాప్ లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ వచ్చి స్టోర్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ టాప్ ఇస్ ఈక్వల్ టు టెంప్ అని మాట్లాడుతున్నాను. సో దిస్ ఇస్ ద 2 lines plays a very very crucial role here. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, దిస్ ఇస్ ద ప్రొసీజర్ నేను యాక్చువల్ గా రాసింది. ఐ థింక్ క్లియర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నా. నేను కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. చూడండి ఇక్కడ నేను రాసినటువంటిది ఏంటి, టెంప్ ఆరో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు టాప్ అన్నాను. సో నౌ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టెంప్? టెంపరరీ వాల్యూ ఎంత ఉంది? నౌ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టెంప్ ఆన్ స్క్రీన్? టెంప్ అనేటువంటి పాయింటర్ లో వాల్యూ ఎంత ఉందమ్మా? 2100 అనే కదా కనిపించేది. అదే కదా 2100 అనేటటువంటి ఆరో నెక్స్ట్ అన్నాను. అంటే ఈ పొజిషన్ లోకి ఏది రావాలి అంటున్నాను అంటే వాట్ ఎవర్ ద వాల్యూ కంటైనింగ్ ఇన్ ద టాప్ దట్ విల్ బి కాపీడ్. నౌ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టాప్? ఆల్రెడీ నల్ పోయి 1000 వచ్చింది. ఈ 1000 అనేటువంటిది రావాలి. అంటే ఈ నల్ పోయి ఇక్కడ 1000 అనేటువంటిది రావడం జరిగింది. సో 1000 రావడం జరిగింది. అంటే టెంప్ ఆరో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు టాప్ అనగానే టెంప్ అంటే 2100, ఆరో నెక్స్ట్ అంటే ఈ పొజిషన్ లోకి టాప్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కాపీ అవ్వాలి. అంటే 1000 కాపీ అయింది. ఆ తర్వాత ఏం చెప్తున్నాము, టాప్ ఇస్ ఈక్వల్ టు టెంప్ అన్నారు. అంటే టాప్ లోకి టెంపరీలో ఉండేటటువంటి కాపీ చేయాలి. అంటే ఏం జరుగుతుంది అని అడిగితే సో ఆల్రెడీ టాప్ లో ఉన్నటువంటి 1000 పోయి
1000 అనేటువంటి మొత్తం పోయి ఈ టాప్ లోకి విచ్ ఇస్ నథింగ్ బట్ నౌ ద వాల్యూ బికమ్స్, సో ఆటోమేటిక్ గా పోయి అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే టాప్ లో ఆల్రెడీ ఉంది, ఈ టాప్ లో అనేటటువంటి దానిలోకి టెంపరీలో ఉండేటువంటి వాల్యూ రావాలి. సో నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టెంప్ అంటే 2100 అండి. 2100 కాపీ అయింది. కాపీ అయిన తర్వాత లూప్ లోంచి బయటకు వచ్చింది. లూప్ లోంచి బయటకు వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఇది పోయిందండి. ఇది పోయిందంటే దాని అర్థం ఏంటి సార్ అడిగితే ఇండైరెక్ట్ గా ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఈ నోడ్ యొక్క అడ్రస్ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది. అవునా కదా? అవునా కదా? సో ఆటోమేటిక్ అడ్రస్ స్టోర్ అయింది. సపోజ్ మళ్ళీ నేను పుష్ అనేటువంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే సేమ్ ప్రొసీజర్, మళ్ళీ ఒక కొత్త నోడ్ ఫామ్ అవ్వాలి. ఎస్, కొత్త నోడ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి టెంపరరీ అనేటటువంటి ఒక పాయింటర్ వేరియబుల్ డిఫైన్ చేసి ఈ టెంపరరీ అనేటువంటి పాయింటర్ వేరియబుల్ లో దీని యొక్క స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది, సపోజ్ దీని అడ్రస్ కనుక నేను 3100 అని కనుక అనుకుంటే, సో దిస్ 3100 విల్ బి కాపీడ్ ఇంటూ ద టెంపరరీ లోకి కాపీ అవ్వాలి. రైట్, 3100 కాపీ అయింది. ఎందుకు కాపీ అయింది సార్ అడిగితే ఇక్కడ రాసినటువంటి ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్ అది. స్ట్రక్చర్ స్టాక్ ఇస్ ఆస్ట్రిక్ టెంప్ ఇస్ ఈక్వల్ టు ఎంఎల్ఆక్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ స్టాక్ అన్నాను. అంటే నేను డిఫైన్ చేసినటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మెమరీ అలొకేట్ చేసి దాని అడ్రస్ వచ్చి టెంపరీలో కాపీ చేయమన్నాను. ఎస్, కాపీ అయింది. ఆ తర్వాత టెంప్ యారో డేటాలోకి వాల్యూ ఇవ్వాలి. సో టెంప్ యారో డేటాలోకి వాల్యూ ఇవ్వాలంటే 3100 యారో డేటా అనగానే ఇయర్ ఇట్ బికమ్స్, ఇక్కడ నేను 70 అని చెప్పి వాల్యూ ఇచ్చాను. ఆ తర్వాత ఏమన్నాము అని అడిగితే టెంప్ యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్ అన్నాను. సో మొహమాటం లేకుండా ఇక్కడ నల్ అనేటటువంటిది ప్లేస్ అయింది, ఇందులో కూడా డౌటే లేదు. ఆ తర్వాత ఏమన్నాం సార్ అడిగితే అగైన్ చెక్ ద కండిషన్ ఇఫ్ టాప్ ఇస్ ఈక్వల్ టు నల్. ప్రస్తుతానికి టాప్ లో నల్ ఉందా? ప్రస్తుతానికి టాప్ లో నల్ ఉందా సార్? లేదు, 2100 ఉంది. సో టాప్ లో నల్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎల్స్ పార్ట్ లోకి రావాలి. ఎల్స్ పార్ట్ లోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాము? టెంప్ యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు టాప్ అన్నాను. నా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టెంప్ అంటే 3100 అండి. యారో నెక్స్ట్ పార్ట్ అంటే ఈ నల్ ఉన్నటువంటి పార్ట్ అండి. ఈ నల్ ఉన్నటువంటి పార్ట్ పోయి ఈ నల్ ఉన్నటువంటి పార్ట్ అనేటటువంటిది పోయి ఇక్కడ ఏమవ్వాలంటే టాప్ లో ఉన్న వాల్యూ రావాలి. నౌ ద వాల్యూ ఆఫ్ టాప్ ఇస్ నథింగ్ బట్ 2100 కాబట్టి 2100 అనేటువంటిది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఏమన్నాం సార్ అంటే టాప్ ఇస్ ఈక్వల్ టు టెంప్ అన్నాను. టాప్ ఇస్ ఈక్వల్ టు టెంప్ అన్నాను అనుకోండి ఆటోమేటిక్ గా టాప్ లో ఉన్నటువంటి 2100 అడ్రస్ పోయి 3100 అనేటువంటిది స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే స్టోర్ అయిందో ఆటోమేటిక్ గా దీని యొక్క అడ్రస్ వచ్చి ఈ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. వీటి మధ్యలో లింక్ అనేటువంటిది ఫామ్ అయింది. ఓకేనా? ఓకే సార్. సో ఆ విధంగా ఫామ్ అవుతుంది. ప్రింట్ చేసేటప్పుడు కూడా మనము దేన్ని ప్రింట్ చేసాం సార్ అబ్జర్వ్ చేయండి. మనం ప్రింట్ చేసినప్పుడు కూడా దేన్ని ప్రింట్ చేయమని చెప్పాము అని అడిగితే సో నౌ రీసెంట్ గా టాప్ లో ఏదైతే ఉందో దాన్ని టెంపరీలోకి తీసుకోమన్నాను. రీసెంట్ గా నాకు టాప్ లోకి ఏ వాల్యూ వచ్చింది సార్? రీసెంట్ గా టాప్ లోకి ఏ వాల్యూ వచ్చింది? ఫస్ట్ నోడా, సెకండ్ నోడా, థర్డ్ నోడా అడ్రసా? ఫస్ట్ లోడ్ సార్. టాప్ లోకి. Now what is the value of top? Third sir. Screen మీద కనిపిస్తుంది కదా. What is the value of top? 3100 sir. 3100 అంటే దాని అర్థం ఏంటంటే థర్డ్ నోడ్. సో ఈ వాల్యూ ఫస్ట్ అంటే 70 బయటకు వస్తుంది. దాని నుంచి తర్వాత 80 బయటకు వస్తుంది. దాని నుంచి మళ్ళీ 90 బయటకు వస్తుంది. అంటే which is applicable the principle will be called as the last in first out, that is called as the LIFO అని మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ as LIFO అని మాట్లాడతారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అయిపోయింది ప్రోగ్రామ్. యాక్చువల్ గా ప్రోగ్రామ్ అయితే ఇంత అంత మించి ఏం లేదు. సో ఇది పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిందో చెక్ చేసుకోవాలి సార్. రైట్, అందుకోసం ఏం చేస్తున్నాను సార్ అడిగితే సింప్లీ సే బై ప్రెసింగ్ కంట్రోల్ F9 ఆటోమేటిక్ గా నా ప్రోగ్రామ్ రన్ అయింది. సో నౌ వి ఆర్ చెకింగ్. నెంబర్ 1 పుష్ వాల్యూ అని అడిగింది, ఏదో ఒక వాల్యూ. ఐఎమ్ గివింగ్ 34 ఫస్ట్ వాల్యూ. అగైన్ మళ్ళీ సెకండ్ టైం పుష్ చేశాను సార్, మళ్ళీ వాల్యూ అడిగింది. ఈసారి 87 చెప్పాను, మళ్ళీ పుష్ చేశాను. ఈసారి వాల్యూ అడిగింది, మళ్ళీ పుష్ చేశాను. ఈసారి వాల్యూ అడిగింది. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. ఎన్ని ఇచ్చాం సార్? ఫస్ట్ మొత్తం ఎన్ని వాల్యూస్ ఇచ్చాము? ఎన్ని వాల్యూస్ ఇచ్చాము మొత్తం? 4 ఇచ్చాము. 4 ఇచ్చాము. 4 సార్. మొదటిది 34, రెండవది 87, మూడవది 54, నాలుగోది 77. ఓకే, లాస్ట్ ఇన్ ఫస్ట్ అంటే లాస్ట్ పెట్టిన వాల్యూ ఏంటి?
77 సార్. 77. దాని ముందు లాస్ట్ ఇచ్చిన వాల్యూ 77. దాని ముందు 54 సార్. దాని ముందు 57. దాని ముందు 34. అంతే కదా? ఎస్ ఎస్ సార్. సార్. సో నెంబర్ 3 డిస్ప్లే కొట్టాను సార్. కొట్టంగానే చూడండి ఏమొచ్చింది. ఫస్ట్ వాల్యూ 77. 77 సరిపోయిందా? సెకండ్ వాల్యూ 54, మూడో వాల్యూ 87, నాలుగో వాల్యూ 34. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడు పాప్ ఆపరేషన్ చేయాలి అంటే లాస్ట్ రీసెంట్ గా చేసినటువంటిది డిలీట్ అవ్వాలి. సో డిలీట్ అవ్వడానికి ఏం చేస్తాం సార్ అడిగితే దానిలాగా పెద్దగా కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. సో సింపుల్, రెండే లైన్లు అండి, అంతమించి ఏముండదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను సార్ అడిగితే సింపుల్ ఇసే స్క్రీన్ మీద ప్రింట్ఎఫ్ అని చెప్పేసి %d ఎలిమెంట్ రిమూవ్డ్ ఫ్రమ్ స్టాక్ అని రాసి ఇక్కడ రాస్తున్నాను సార్. ఏంటి అని అడిగితే లాస్ట్ రీసెంట్ గా ఏదైతే ఉందో ఆ టెంపరీ యారో డేటా ఆ వాల్యూ ప్రింట్ చేయమన్నాను. దాంతో పాటు టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ యారో డేటా అని మాట్లాడుతున్నాను. సారీ, టెంప్ కాదు, ఇక్కడ టెంపరీ డిఫైన్ చేయలేదు కాబట్టి సారీ, టాప్ అండి. వెరీ ఫస్ట్ నుంచి ఉండేది టాప్ కాబట్టి సో ఐఎమ్ నాట్ యూజింగ్ ద టెంపరీ, డైరెక్ట్ గా టాప్ వాడుతున్నాను. టాప్ యారో నెక్స్ట్ ఈ రెండు లైన్లే సార్. ఈ రెండు లైన్లు కనుక చేసాము అంటే ఆటోమేటిక్ గా రీసెంట్ గా ఏదైతే చేసామో అది ఒక్కొక్కటి డిలీట్ అవుతూ ఉంటుంది. టాప్ యారో డేటా అంటే లాస్ట్ రీసెంట్ గా 70 డిలీట్ అయిపోద్ది. టాప్ ఈజ్ ఈక్వల్ టు టాప్ యారో నెక్స్ట్ అనగానే దాని యొక్క అడ్రస్ పార్ట్ ఏదైతే ఉందో అది టాప్ లో ప్లేస్ అవుతుంది, వర్కౌట్ అవుతూ ఉంటుంది. చెక్ చేద్దాం వచ్చిందా రాలేదో. రైట్, ఇదిగోండి సార్ కంట్రోల్ F9 కొట్టాను. ఓ బ్రాకెట్ సరిపోలేదు అనుకుంటాను. కదమ్మా అక్కడ టెంప్ టాప్ కట్ సార్. ఓ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ ఆఫ్ స్పెల్లింగ్ తప్పంట. నేను కొంచెం ఆవేశపడిపోయి ఏదైతే రాసేసాను. ఇది ప్రింట్ఎఫ్. ఇదిగోండి సార్, సో దిస్ ఇస్ ద ప్రింట్ ఆఫ్. ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి, నేను ప్రింట్ ఆఫ్ స్పెల్లింగ్ ఏంటి PRINTF, కానీ నేను రాసిన PRINF అని రాసా. ఇదిగోండి సార్, నౌ యూఆర్ చెకింగ్ ప్రింట్ ఆఫ్ అని రాశాను. రైట్ సార్, నౌ యూఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్. అడిగింది నెంబర్ 1 పుష్ 99, నెంబర్ 1 పుష్ 65, నెంబర్ 1 పుష్ సమ్ 54 ఇచ్చాను. ఓకే, సో నెంబర్ 3 మొత్తం 3 వాల్యూస్ ఇచ్చాను. ఫస్ట్ ఇచ్చింది 99, సెకండ్ ఇచ్చింది 65, థర్డ్ ఇచ్చింది 54. ఆటోమేటిక్ గా 54, 65, 99 వచ్చింది. నౌ వి ఆర్ అప్లైయింగ్ ద పాప్ ఆపరేషన్. నెంబర్ 2 కొట్టాను సార్. ఏం డిలీట్ అయింది సార్? 54 ఎలిమెంట్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్. సపోజ్ మళ్ళీ నేను నెంబర్ 2 నే కొట్టాను. నెంబర్ 2 నే కొడితే 54 తర్వాత వాల్యూ ఎంత 65. సో ఆటోమేటిక్ గా చూడండి 65 ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద స్టాక్ అంది. సపోజ్ ఈసారి నెంబర్ 3 డిస్ప్లే కొట్టా, ఇంకా మిగిలింది ఏంటి 99 ఒకటే మాత్రమే వచ్చింది. సరిపోయిందా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ స్టాక్ ప్రోగ్రామ్ అండి, అంతమించి ఏం లేదు. ఐ థింక్ క్లియర్ అని అనుకుంటున్నాను ప్రోగ్రామ్. దీని మొత్తాన్ని యాసిస్ గా మళ్ళీ ఒక చిన్న ఫార్మాట్ లోకి మార్చి మీ యొక్క గ్రూప్ లో పెడతాను. ఒకసారి మళ్ళీ దాన్ని చూసుకుని స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోండి, అర్థమవుతుంది ప్రోగ్రామ్. ఓకే సార్. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఎనీ డౌట్? ఇంకా నో సార్. ఏదైనా డౌట్ ఉంటే అడగండి సార్, చెప్తాను. లేదనుకుంటే విల్ కంటిన్యూ అటెండెన్స్. ఐ థింక్ అర్థమైందని అనుకున్నాను. రైట్, అయితే అటెండెన్స్ చేసుకుంటా. మాట్లాడలేదు కాబట్టి నేను అటెండెన్స్ చేసుకుంటాను. సార్ ఫస్ట్ వన్ వరప్రసాద్ రెడ్డి వచ్చాడుగా? అదే వచ్చాడు. నెక్స్ట్ సాయిబాబు ఐ థింక్ వచ్చాడు. కాలేదా? వచ్చాడు సార్. వచ్చాడు. నెక్స్ట్ సాయి శివప్రసాద్ వచ్చేలేడు. నెక్స్ట్ విజయ సార్ నేను ఉన్నా ఇంకా. సరే విజయలక్ష్మి ఉంది. వచ్చింది సార్. గంగాధర్ రావు
వచ్చారు సార్. వచ్చాడా? వచ్చారు సార్. ఉన్నాడా? ఉన్నారు సార్. సార్ వాడకి సరే ఓకే. నెక్స్ట్ సత్యసాయి ఉన్నాడు. వేణు రాలా. అనిత ఓకే. దివ్య ఓకే. అదే అనిత దివ్య ఓకే. మౌనిక ఓకే. రవి వచ్చావా? వచ్చాను సార్. వచ్చారు సార్. వచ్చారు సార్. ఓకే. రవి నాగేంద్ర ఓకే. ఇంకెవరు మిస్ అయ్యారా? సరిపోయారా? అమ్మ అటెండెన్స్ ఓకేనా? వచ్చిన వాళ్ళందరికి పడిందా? చూస్తున్నారా? ఎవరన్నా మిస్ అయ్యారా? 1 3 4 5 6 7 8 9 10 11 11 మంది రావాలి. స్టాప్ షేరింగ్ చేస్తున్నా. బాబాయ్ ఎవరికి ఎక్కువ పడింది అబ్బా? ఎవడు వెళ్ళిపోయాడు? ఇప్పుడు సత్య గారికి పడింది సార్. ఎవరికి? సత్యసాయికి పడిందా? వచ్చేళ్ళట్టు ఉన్నాడు కదా. స్టార్ట్ చేసినప్పుడు వచ్చేళ్ళాడు కదా. స్టార్ట్ చేసి వచ్చినప్పుడు వెళ్ళాడమ్మా. సరే ఓకే కానివ్వండి అయితే. సరే ఓకే ఎనీవే థ్యాంక్ యూ. ఇంకా డౌట్ ఉంటే చూడండి అమ్మా, లేదనుకుంటే స్టాప్ చేసుకుంటున్నా.